వాస్తవానికి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కచ్చర గ్రూప్ నాయకులు ఉన్నప్పుడు లేరా? వీళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ సర్పంచులు అంతకుముందు లేరా? మరి అప్పుడెందుకు తిరుగుబాటు జరగలేదు? ఈ నాయకులు అప్పుడెందుకు తిరుగుబాటు చేసి ఆ సర్పంచుల మీద ఒత్తిడి తీసుకురాలేరు? ఇవాళ ఒక దళిత సర్పంచ్ భర్త పైన ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? ఇది నిజంగా రాజకీయ కుట్ర. ఈ సత్యమన్న గారికి అండగా ఉంటున్నారు. సత్యమన్న గారిని ఇతను ఇక్కడ ఎక్కువ షో చేస్తున్నాడు కాబట్టి వీడిని తొక్కి పడేస్తే సత్యమన్న గారికి మనం ఇక్కడ దిక్కు లేవు చెప్పు చేస్తున్నాం అనుకుంటున్నారేమో. కానీ ఒక్కరిని తొక్కితే అనే వ్యవస్థ కాదు ఈ దళిత జాతి. ఒక్కసారి తిరగబడితే ఈ యొక్క కారం చెడు చుండూరు వ్యవస్థ మళ్ళీ తిరుగుబాటుతనం మొదలవుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అట్లాంటి దళిత నాయకులకి ప్రేరేపిస్తున్నటువంటి అగ్రకుల వర్ణ వ్యవస్థకి కూడా చెప్తున్నాం, ఖబర్దార్ ఇంకొకసారి గిట్ట మా దళితుల పైన, దళిత సర్పంచుల పైన, దళిత మహిళా సర్పంచుల భర్తల పైన గిట్ట దాడి జరిగినట్టయితే ఇక నుంచి మండల పక్షాన కానీ, జిల్లా పక్షాన కానీ, రాష్ట్ర పక్షాన కానీ దళితులు ఊరుకునేది లేదు. మిమ్మల్ని అందరినీ కూడా గుడ్డలు ఇప్పి ఉరికిస్తామని ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మీకు చెప్తున్నాం. మధుకు ఏమైనా ఇంకా తన పైన ఎలాంటి అరాచకాలు చేసినా, ఏమైనా జరిగినా అతని మీద ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కుట్రపూరితంగా తనను ఇబ్బంది పెట్టిరో వారి పైన గిట్ట చట్టరీత్యా కఠినమైన శిక్ష గిట్ట తీసుకోకపోతే మేము ఇంకా ముందుగా ఇంకా పైకి వెళ్ళి వారి మీద చర్య తీసుకునే విధంగా చేస్తామని మేము కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా ఉండి వ్యవహారం చేస్తున్నారు. పచ్చీని కూడా ఎమ్మెల్యే గారు నారాయణపూర్కు మంచి ప్రియారిటీ ఇచ్చుకుంటా, 30 గ్రామాలని ప్రియారిటీ ఇచ్చుకుంటా పచ్చీని చేసిన దానికి పక్షపూరితంగా వ్యవహారం చేసి ఈ మధుకు ఎక్కడ పేరు వస్తుందని ఉద్దేశంగా మన బీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్ మీరు వారిని కించపరిచే విధంగా మాట్లాడి ముక్కుముడిగా 100ని ఎగేసి చేసినందుకు మీరు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ 30 గ్రామాలకు ఏం చేయాలో అది చేస్తుండు. దశల వారీగా మొన్ననే చెక్కులు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ తెలిసి కూడా కావలసుకొని గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంగా సర్పంచ్ గారి మీద కానీ, మన సర్పంచ్ గారి భర్త మీద కానీ, సెక్రటరీ మీద కానీ ఒత్తిడి చేసి ఈ విధంగా చేసి ఆ ఒత్తిడికి తట్టుకోలేక మాత్రలు మింగి చచ్చిపోయే పరిస్థితిలో వచ్చినాడు. ఎందుకంటే ఇక్కడ అసలు దళితులైన సర్పంచులు ఉండద్దా మీరే ఉండాలా? ఎందుకంటే దళితులైన వ్యక్తులు సర్పంచ్గా కావద్దా? ఈ ఆడవాళ్ళు అనేటోళ్ళు ఉండద్దా? ఒక సర్పంచ్, మహిళా సర్పంచ్, ఒక దళిత సర్పంచ్కి వెళ్తే ఇవాళ వాళ్ళు గెలిచినప్పటి నుంచి ప్రతి గ్రామ సభలో వాళ్ళను అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళను ప్రతిసారి మీరు తీర్మానం రాయండి, ముంపు గ్రామం తీర్మానం రాయండి, గ్రామ పంచాయతీ తీర్మానం రాస్తే వచ్చేదా ముంపు గ్రామం? గ్రామ పంచాయతీ తీర్మానం రాస్తే ముంపు గ్రామం వచ్చినాక గతంలో మీ బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నాడు, అక్కడ ఉంటి పెరిగిన మనిషి ఎమ్మెల్యే అయ్యి ఎందుకు రాలేదు ముంపు గ్రామం అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక సర్పంచ్ తీర్మానం చేస్తే వచ్చేది కాదు అది. దానికి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేరే కాడ మాకు అనుకూలంగా సభ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సమస్య ఉన్న కాడికే వెళ్ళాలి, సమస్య ఉన్న కాడికే ఆ సంబంధిత మంత్రిని తీసుకుపోవాలని చెప్పి నారాయణపూర్ గ్రామంలో సభ పెట్టించి అక్కడ దగ్గరుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రిజర్వాయర్ మొత్తం చూపెట్టి అక్కడ సమస్య వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అనేక సార్లు అసెంబ్లీ వెళ్ళిన ప్రతిసారి నారాయణపూర్ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ నారాయణపూర్ పూర్తి చేస్తారని అనుకూలంగా ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడైన మధును అక్కడ గ్రామ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. బాబలక్ష్మి మధు గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఈ మధు పని పూర్తి చేయగలదో చేస్తారో ఎమ్మెల్యేతో మాట్లాడి ఎక్కడైతే పని పూర్తి చేస్తారో అని చెప్పి ఈ పని పూర్తి కావద్దు, వీళ్ళకి పేరు రావద్దు, వీళ్ళు ఎట్లనే చెడగొట్టాలి అని చెప్పి ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ నానా రకాల వాళ్ళను ఇబ్బందులకు గురి చేసి వల్ల ఆయన మీద గోళీలు వేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆయన చచ్చిపోతే ఎవరండి బాధ్యులు? రవిశంకర్ బాధ్యత వహిస్తాడా? బీఆర్ఎస్ నాయకులు వహిస్తాడా? టీఆర్ఎస్ కేటీఆర్ వహిస్తాడా? ఎవరు వహిస్తాడు బాధ్యత? వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎవరు బాధ్యత వహిస్తాడు అంటున్నా.